నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ప్రజలు ఓట్లు వేస్తే ఈ కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులకు గాను వైఎస్ఆర్సీపీ 19 గెలిచింది. తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం 6. మరి తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం 6 అయితే 25లో 19 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజలు ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పరిస్థితులు ఉంటే మరి మున్సిపల్ చైర్మన్ ఎవరు కావాలి? వైఎస్ఆర్ కాంగ్రెసే పార్టీ తరపు నుంచే కావాలి కదా. కానీ అక్కడ కూడా దౌర్జన్యాలు, ఏ స్థాయిలోకి దౌర్జన్యాలు ఉన్నాయి అని అంటే ఏకంగా బెదిరించి మున్సిపల్ చైర్మన్ను రాజీనామా చేయించి వాళ్ళ దగ్గర వాళ్ళ పార్టీలోకి తీసుకోవడం, అంతటితో కూడా ఆగిపోవడం లేదు. చంద్రబాబు నాయుడు స్వయంగా ఇది కుప్పము, నా మున్సిపాలిటీ, నేను ముఖ్యమంత్రి, నేను రాక్షస సామ్రాజ్యానికి రాజుని, నేను ఒక రాక్షసుడిని, నా కుప్పం నియోజకవర్గంలోనే ఎలా రాక్షస పాలన చేయాలో నేను నేర్పుతాను, రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం వాళ్ళంతా కూడా ఇలానే రాక్షస పాలన చేయండి అని చెప్పి ఇక్కడి నుంచి సంకేతం ఇస్తున్నాడు.